అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి. నేను నిజాంపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గిరిజన పాఠశాల ప్రిన్సిపల్ని. ఇది బాలుర కోసం పెట్టినటువంటి పాఠశాల. ఈ పాఠశాలలో 5, 6, 7 తరగతులకు ఎస్సీ కులములకు చెందిన బాలురకు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎవరికైనా సరే అవసరం ఉన్నచో పాఠశాలలో పని దినముల్లో ఉదయం 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల లోపు విద్యార్థి తల్లి తండ్రి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మమ్మల్ని సంప్రదించినచో స్పాట్లో అడ్మిషన్స్ కేటాయిస్తాము. 5, 6, 7 తరగతుల్లో ఎస్సీ కులంకి చెందిన స్టూడెంట్స్కి మాత్రమే సీట్లు ఉన్నాయి. 5వ క్లాస్లో ఎస్టీ స్టూడెంట్స్కి 2 సీట్లు ఉన్నాయి. 8, 9 తరగతుల్లో ఎస్సీ స్టూడెంట్స్కి 5 సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి. అట్లనే జూనియర్ ఎంపీసీ, జూనియర్ బైపీసీలో కూడా తగిన ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్షణ భర్తీ చేయడానికి మాకు అవకాశం ఉంది. కనుక మీరు ఈ మెసేజ్ చూసినటువంటి వెంటనే పాఠశాలలో సంప్రదించినచో వెంటనే మీకు అప్పటికప్పుడే సీటు కేటాయించడానికి చెప్పి తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ విద్యార్థులు కూడా ఉపయోగించుకోగలరు. గవర్నమెంట్ వారు మనకి అందజేసే అన్ని బెనిఫిట్స్ కూడా ఈ పిల్లలకి అందుతాయి. అట్లనే సొసైటీ వాళ్ళు కేటాయించినటువంటి నిర్ణయ పట్టిక ప్రకారం పిల్లలకి మెరుగైన వసతులు ఈ పాఠశాలలో ఉన్నాయి. మీరు పాఠశాలకు ఒకసారి వచ్చి సంప్రదించి చూసుకొని పిల్లల్ని అందరినీ కూడా జాయిన్ చేయవలసిందిగా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచుకోండి. 20% పెంచడం జరిగింది. అవి కూడా తగ్గియాలి. అది కాకుండా మాకు రైతులకి ఎవరు ఏ రేట్ ఇస్తున్నారో మాకు తెలీదు. గత కొంతకాలంగా ఆక్వా బ్రహ్మ అనే ల్యాబ్ ద్వారా వెబ్సైట్ ద్వారా ప్రతి రైతు కూడా ఏ రేట్ వస్తుంది అంటే ఒకరితో సంబంధం లేకుండా యాప్ ఓపెన్ చేసుకుని ఓహో ఈ రోజు ఈ రేట్ ఉంది, ఈ రోజు ఈ రేట్ తగ్గింది, ఈ రోజు రేట్ పెరిగిందని దాన్ని బట్టి ఫాలో అవుతున్నాం. దాన్ని ఆ యాప్ ఆఫ్ చేయించడం జరిగింది. దానివల్ల ఆక్వా రైతులకి ఏ రేట్ కమ్మాలో తెలియట్లేదు. ఆ ప్రాసెస్ చేసే ప్లాంట్ వాళ్ళు చెప్పిన రేటు ఏ రేట్ చేస్తే ఆ రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని పరిశీలించి అది బాగుంటే గవర్నమెంట్ పరిశీలించి ఏ రోజు మార్కెట్ ఆ రోజు తెలిసేలాగా రైతులకి యాప్ను అందుబాటులో తీసుకొచ్చి అందరికి వెసులుబాటు కల్పిస్తారని కోరుకుంటున్నాం. నా పేరు మోపిదేవి శ్రీనివాసరావు, నిజాంపట్నం ఆక్వా రైతుల సంఘ అధ్యక్షుడిని. ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తగ్గించాలి మేత రైతులను తగ్గించాలి. వెంటనే రొయ్యలు పెట్టి ఆక్వా రైతులను ఆదుకోవాలి. తగ్గించాలి మేత రేట్లు తగ్గించాలి. లాభం కాబట్టి స్టేట్ లో ఉన్నాయి. అలాగే ప్రభుత్వం ఇప్పుడు చిన్న చదువు దగ్గర నుంచి నిర్బంధ ప్రాథమిక విద్యాలయానికి పెంచడం జరిగింది. ఇది మనం రాజ్యాంగం కల్పించిన మనకు ఒక హక్కు. దీనిలో ఏంటి అంటే 14 సంవత్సరాల లోపు వరకు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. మనకి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి చదివించాల్సిన అవసరం లేదు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వస్తున్నాను. మనకు స్కూల్లో వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు, స్కూల్లో బుక్స్ ఇస్తున్నారు, భోజనం ఇస్తున్నారు. మన పిల్లలకి పంపించి చదివిస్తే నేను ఆడియో పొజిషన్ లో ఉన్నాను, నా పిల్లలు ఇంకా ఎక్కడన్నా మంచి పొజిషన్ లో ఉండాలి నా పిల్లలు అనుకుంటారు. మీరు కూడా మనం ఈ స్టేజ్ లో ఉన్నాం, మన పిల్లలకి 4 అక్షర ముక్కలు నేర్పిద్దాం, మనం చదివిద్దాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి ప్రెజెంట్ తీసుకుని వద్దాం. మనం ఈ రోజు కూర్చొని చేసుకుంటాము, ఇంకో పనులు చేసుకుంటున్నారు. జీవితం మన పిల్లలకి కావాల్సింది ఎవరు అనుకోం కదా. ప్రభుత్వం ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంది, మాస్టర్స్ మంచి టీచర్స్ ఉన్నారు మీకు చెప్పండి వాళ్ళు స్కూల్లో. కాబట్టి మీ దగ్గర చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో 10 పిల్లలు అందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయండి. మన ఎస్టీ కాలేజ్ నుంచి అవాయిడ్, ఎందుకంటే ఆయన బాధ ఎక్కడగా అర్థమవుతుంది.
అసలు మన ఒక కుటుంబానికి ఇల్లు అనేది జీవనాధారం. ఆ ఇల్లు లేకపోతే యాక్చువల్గా మనం ఎక్కడ ఉంటాం? పరిస్థితి ఏంటి? మనకి రోడ్లు లేక ఇల్లు లేక ఎక్కడో ఉండేవాళ్ళం మనం. అలాంటిది మన ఒక ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిన తర్వాత కూడా మనం ఆ ఇల్లు అనేది తాకట్టు పెట్టి ఎక్కడ ఉండకూడదు. సో దయచేసి ఇలాంటి కార్యక్రమం చేయాలండి. ఎందుకంటే ఒక ఇల్లు ఉంటే కొన్ని మళ్ళీ కొత్త ఇల్లు రావాలి, అంతేగాని ఇల్లు అమ్మేసి వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అనడం అది కరెక్ట్ కాదు. దయచేసి ఇల్లు అనేది పెట్టుకోండి. ఇల్లు ఉంటే కనుక మన పని చేసినా చేయకపోయినా ఇంట్లో ఉంటే అది గౌరవంగా ఉంటుంది. తర్వాత మన ఎస్సీ ఎస్టీ గురించి ఒక చట్టం ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఒకటి ఉంది 1949. అది దాని గురించి మన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్తారు. వాస్తవంగా మాకు తేవాలనేటువంటి ఆలోచన రావాలా. చూసాను తెలంగాణలో ఈ గ్రామంలో ఉన్నటువంటి రైలు విశ్వవిద్యాలయం మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా దొరకదు. ఎందుకంటే ఉన్నా లేకపోతే నాయకుడు ఈ గ్రామ మీరు ఉండేటువంటి వంట చెరువు కానివ్వండి, లేదా ఇంకో రకంగా అనారోగ్యంగా కానివ్వండి, ఇంకో రకంగా కానీ రూపాయలు ఇబ్బంది లేవు. కానీ అంటే దొంగతనం మోసం లేదనేది కానీ అన్ని రేపుగా మంత్రి ఒకసారి మీరు కూడా ఆలోచన చేసి మీ యొక్క అక్షరాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి నేర్చుకుని చేసి ఇంట్లో ఈ సివిల్ దానిపై ఈ ప్రభుత్వ బాణసాగు పర్లేదు, బాణసాగు పనులు అయిపోయినాయి. ఇవాళ కూడా ఈజీగా పనిచేస్తున్నారు. పనిచేసి ఎన్ని తప్పుతున్నారు తెలుసుకున్నారు. ప్రజలు వెనక్కి చేసుకుని భవిష్యత్తు అనుకుంటాం. కానీ మీతో మీరే ఇంకా వెళ్ళిపోతుంటే చూడలేని పరిస్థితి. దయచేసి